హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ చూపించబోతున్నానండి. అది కూడా హెల్దీగా ఇంట్లోనే చేసుకునే విధంగా చూపించబోతున్నాను ఈ వీడియోలో మీకు. ఇంట్లో చేసుకున్నంత మాత్రాన టేస్ట్ ఏం మారిపోదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఒక కప్పు వరకు అయితే నేను గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే మైదాపిండి కూడా తీసుకోవచ్చండి, కానీ హెల్దీగా ప్రిపేర్ చేయాలంటే మాత్రం గోధుమ పిండితోనే చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు కలిసేలా మొత్తం పిండి కలుపుకొని నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతీకి అయితే ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని కొంచెం సాఫ్ట్గా కలిపేసుకోండి. పిండి లూజ్ మాత్రం ఉండకుండా చూసుకోండి. పిండి కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా పూర్తిగా కలిసేలా కలుపుకొని పిండిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి నాననివ్వండి. పిండి నానబెడితే నూడిల్స్ అనేది మంచిగా వస్తాయండి. ఇప్పుడు మురుకుల గుట్టం తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. నెయ్యి మాత్రం అప్లై చేయొద్దండి, ఆయిలే అప్లై చేయండి. ఎందుకంటే నూడిల్స్ టేస్ట్ అనేది మారిపోతుంది. మనం సన్న కారపూస కొడతాం కదా, ఆ బిల్ల తీసుకొని దీంట్లో వేసేయండి. మీరు నూడిల్స్ ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఒక కప్పుకు బదులు 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుందండి. మూత తీసిన తర్వాత పిండిని మరొకసారి కలిపేసుకొని చేత్తోని పిండి ముద్దనంతా తీసి ఎంత పడితే అంతకు మురుకుల గుట్టంలోకి వేసేయండి. మూత అనేది గట్టిగా పెట్టేసుకోండి మురుకుల గుట్టానికి. మీకు వీడియోలో కనిపించినట్టుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లోకి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసేయండి. ఆ నీళ్ళలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఖచ్చితంగా కడాయి అనేది వెడల్పుగా ఉండాలండి, ఎందుకంటే నూడిల్స్ అనేది ముద్ద ముద్దగా వస్తాయి. అలాగే గ్యాస్ అనేది ఫుల్లో పెట్టేసుకొని నీళ్ళు అనేది బాయిల్ చేసుకోండి. చూడండి, నీళ్ళు అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు మురుకుల గుట్టం తీసుకొని ఇప్పుడు మెల్లగా తిప్పుతూ ఉండండి. సన్న కారపూస బిల్ల అయితే తిప్పడం కొంచెం కష్టంగా ఉంటుందండి. మీడియం సైజు ఉన్న కారపూస బిల్ల తీసుకుంటే కొంచెం దొడ్డుగా వస్తాయండి, అందుకని నేను సన్న కారపూస తీసుకున్నాను. ఇలా తిప్పుకుంటూ ఉండగా మధ్యలో మాత్రం కత్తెరతో కట్ చేయండి. ఈ విధంగానే పిండి మొత్తం తిప్పేసుకోండి. మీరు నీళ్ళు అనేది మరిగించకుండా వేస్తే ఆ గిన్నెకి అతుక్కపోతాయండి. గోధుమ పిండితో చేసిన నూడిల్స్ కాబట్టి మనము కంపల్సరీగా నీళ్ళు అనేది మరుగుతున్నప్పుడే వేయండి. అలాగే వీటిని గరిటెతో తిప్పకుండా కొంచెం లైట్గా అలా నీళ్ళలోకి వదిలేసేయండి. ఎక్కువసేపు ఉడికించొద్దండి, జస్ట్ నీళ్ళు అలా మరుగుతున్నప్పుడు తీసేయండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకున్న వాటిని ఒక జాలి లాంటి కంటైనర్లోకి తీసేసుకోండి. ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా కూడా వెళ్తాయి. అలాగే పైనుంచి ఒక గ్లాస్ వాటర్ వరకు పోయండి, మళ్ళీ అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు నేను మళ్ళీ అదే కడాయి తీసుకున్నానండి. వాష్ చేసుకొని వెడల్పుగా ఉందనేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి, పొడుగ్గా కట్ చేసుకోకండి, ఇలానే బాగుంటుంది నూడిల్స్లోకి. అలాగే ముందే ఆనియన్స్, టమాటా, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు అనేది కట్ చేసుకొని పెట్టేసుకోండి. నూడిల్స్లోకి ఎప్పుడు కానీ ఆనియన్స్ కానీ వేరే వెజిటేబుల్ అయినా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడే స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది మనకు నూడిల్స్లో బయట చేసినట్టుగా. ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్ ముక్కలు వేసుకొని ఒకసారి లైట్గా కలిపేసుకోండి. ఆ తర్వాత క్యాప్సికమ్, టమాటా ముక్కలు కూడా వేసేయండి. మీకు ఎగ్ నూడిల్స్ కావాలంటే వీటిలోనే ఎగ్ కొట్టి పోస్తే సరిపోతుందండి, ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. ఇలా వెజిటేబుల్తో చేసినా కూడా నూడిల్స్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి, కూరగాయ ముక్కలకి అనేది బాగా పడుతుందండి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి, కొంచెం కలర్ కోసం వేసుకుంటున్నానండి, పూర్తిగా ఆప్షనల్ మాత్రమే పసుపు అనేది మాత్రం. ఉప్పు పసుపు కలిసేలా ఒకసారి లైట్గా కలిపేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా కచప్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. మీకు నచ్చితే వెనిగర్ కానీ చిల్లీ సాస్ కానీ వేసేసుకోండి, కానీ నేను ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అవేం వేయట్లేదండి. ఇప్పుడు ఒకసారి లైట్గా కలిపేసుకొని మూత పెట్టండి. ఒక 70% వరకు మనకు కుక్ అయిపోతాయండి వెజిటేబుల్స్ అనేది. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. నూడిల్స్లోకి మరీ మెత్తగా ఉడకబెట్టేసుకోవద్దండి వెజిటేబుల్స్ అనేటివి. ఒకసారి లైట్గా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోండి.
ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకోండి దీంట్లోని. మీరు కొంచెం కారం తక్కువగా వేసుకొని మిరియాల పొడి కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు మసాలాలన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకోండి మొత్తం పూర్తిగా. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న నూడిల్స్ తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. కలిపేటప్పుడు జాగ్రత్తగా 2 టేబుల్ స్పూన్లు తీసుకొని 2 చేతులతో కలిపేసుకోండి. ఎందుకంటే మనం కలిపే విధం బట్టే వాటి ఉంటాయి, లేకుంటే విరిగిపోతాయండి నూడిల్స్ అనేది. పూర్తిగా మసాలాలు కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ కలిసిపోవాలండి. అప్పుడే నూడిల్స్ అనేది టేస్టీగా వస్తాయి మనకు. ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా పైన వేసేసుకోండి. మీకు నచ్చితే దీంట్లో ఉల్లికడలు కూడా వేసేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి ఉల్లికడలు వేసినా కూడా. ఇలా చేసిన నూడిల్స్ పిల్లలు ఎంత తిన్నా కూడా ఏమీ కాదండి, అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవే. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ చలికాలంలో ఇలా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే ఈ నూడిల్స్ ఇంకా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.